ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. తర్వాత మొన్న జరిగిన వేంపల్లి సంఘటన, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ సతీష్ రెడ్డి గారు కానీ మాట్లాడిన దాని మీద అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు మాట్లాడిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే తమకు అసలు క్రైమ్ అంటేనే తెలియనట్టు, వాళ్ళ కుటుంబానికి అసలు ఏమాత్రము వాళ్ళ క్రిమినల్ హిస్టరీ లేనట్టు, అసలు చాలా నంగనాచులు పతిత్తులైనట్టు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడాం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా మీకు 2 నిమిషాల్లో చెప్తాను. ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ అక్కడ జరిగిందో సతీష్ రెడ్డి గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా ఒకటయ్యాము. వేంపల్లి మండలంలో కానీ వేంపల్లి టౌన్లో ఎస్పెషల్లీ మీరు ఏజెంట్లో కూర్చుండే వాళ్ళ ఏజెంట్లను ఎటువంటి పరిస్థితుల్లో కూర్చోము, మేము ఇద్దరము ఒకటయ్యామని ఒక వారం నుంచి విపరీతంగా థ్రెటనింగ్, అందరినీ భయభ్రాంతులు చేయడం అదంతా కూడా చేయడం జరిగింది. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కార్యకర్తలు అంతా కూడా ధైర్యంగా బూతుల్లో కూర్చుంటే అది చూసి తట్టుకోలేక లాస్ట్కు 2 నుంచి 4 గంటల ప్రాంతంలో 4-5 పోలింగ్ స్టేషన్లలో దూరి మా ఏజెంట్లను చొక్కాలు పట్టుకొని చించి వాళ్ళని అవమానపరిచి మీరు పోతారా లేదా అని చాలా కూడా ఇబ్బంది పెట్టడం. అసలు అక్కడ కొన్ని ఆ తర్వాత వీడియోలు కూడా చూస్తాం. ఎస్పెషల్లీ ఈరోజు నిన్న ఎవరైతే మాట్లాడతారో మేము అట్లా కాదు, వాళ్ళ అబ్బాయే, సాక్షాత్ వాళ్ళ అబ్బాయే అక్కడ స్కార్పియో మీదికి పోతా దాడి చేసే అన్ని క్లిప్పింగ్స్ వీడియోలు కూడా ఉన్నాయి. అంతా జరిగినప్పుడు అతను ఏదో ఇప్పుడు పులివెందులలో ఇంతమంది కామన్ జరిగిన నుంచి ఎవరు జోలికి పోలేదే. అక్కడ జరిగిన సంఘటన ఎవరైతే ఏజెంట్లుగా కూర్చున్నారో వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టి తర్వాత వాళ్ళను చాలా అవమానానికి గురి చేసినారు. కాబట్టి దానికి 100% ఏదైనా యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో అది అందరికీ ఏదో అంటే మొత్తం అందరికీ తెలుసని అనుకోవడం, వాళ్ళకి ఎవరైతే అవమానం చేసింది, ఇబ్బంది పెట్టింది మీరు కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేయాల్సి వచ్చిందేమో. దాన్ని పట్టుకొని అసలు ఇలాంటి సాంప్రదాయం పులివెందుల్లో ఎప్పుడూ లేదు, అసలు అంటే ఇట్లా భయభ్రాంతులు చేయడం ఎప్పుడూ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబము ఇంతవరకు మనుగడ సాగించిందంటే మర్డర్లు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఆ భయం మీద కట్టిన పునాదులతో ఈరోజు మీరు రాజకీయం నడుపుతూ ఉన్నారు. గతంలో ఎత్తుకుంటే విలేకరు నారాయణ కానీ నంద్యాలపల్లి శివరామరెడ్డి మర్డర్స్తో లింగాల మండలంలో వచ్చి పెదగుడాల కృష్ణారెడ్డి కావచ్చు, పార్నపల్లిలో ఆ తర్వాత సూర్యనారాయణ గారి ఇంటిని పేల్చడం కావచ్చు, ఇలా 1, 2, 3 చెప్పుకుంటే అసలు మీరు మీ రాజకీయ పునాదే అసలు ప్రజలను భయభ్రాంతులు చేసి పుట్టింది. అసలు ఆ పిల్లాడంట ఎవరో 20 ఏళ్ళు చాలా పిల్లాడు అమాయకుడు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 2005లో మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పులివెందుల నగరగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు 18 years 19 years వాళ్ళను నిజంగా మీరు గొంతులు కోసి రాయలాపురం దగ్గర బ్రిడ్జి కింద పెట్టడం వాస్తవం కాదు. ఆ రోజు వాళ్ళు ఏమైనా వృద్ధుల 18 ఏళ్ళు 19 ఏళ్ళు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆ సంఘటన జరిగేటప్పటికి ఆయన పులివెందుల్లో ఉన్నాడు. చంపేవాళ్ళు సార్ మేము ఇట్లా 2 మర్డర్లు చేస్తానా పిల్లలను, నువ్వు ఉండడం బాగుండదంటే అప్పటికప్పుడు ఆయన బెంగళూరు పారిపోయినాడు. కనీసం అప్పుడైనా ఇది మంచి పద్ధతి కాదు. 18-19 ఏళ్ళ వయసు ఉండే వాళ్ళని చంపడం కరెక్టే. ఈరోజు ఏదైతే అమాయకుడు పిల్లాడు అని చెప్తాడే ఆ రోజు వీళ్ళన్నా నిన్న అదేదో దాడి మాత్రమే జరిగింది. అక్కడ నువ్వు 2 గొంతులు కోసి లాయలాపురం బ్రిడ్జి కింద పెట్టి నీకు తెలిసి జరిగింది ఆ విషయం చెప్పినాక నువ్వు బెంగళూరు పోయినావు అంటే మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే ఇక్కడ ప్రజలు వీళ్ళంతా చూస్తా కూడా భయంకరంగా నవ్వుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంకా పక్కనే నా పెద్ద మనిషి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏం చేసినా కూడా మేమేం చేయము, మేము అహింసా పద్ధతిలో ఉంటాము, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఆయన సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి నిన్ను పక్కన పెట్టుకొని ఆ విధంగా ప్రెస్ మీట్ మాట్లాడుతా మేము శాంతి కాముకలము, పులిందులు ఆ సాంప్రదాయం లేదంటున్నాడే. 2005 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలుపుల సంఘటనలో మాకందరికీ ఏమని చెప్పాము, మీరు
మా గన్మెన్ కాల్స్తే నేను కాల్చానని నా మీద కేసు పెట్టానని నువ్వు 5-6 నెలలు జైల్లో ఉన్నావు. ఇప్పటికీ నీ మీద 302 సెక్షన్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలవా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజారెడ్డి కానీ వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు నా మీద ఏ దురుద్దేశంతో కేసు పెట్టలేదు. ఆ రోజు నేనే ఫైట్ చేసి తర్వాత నన్ను నేను కాపాడుకునేదానికి గన్మెన్ ఫైట్ చేశాడని చెప్పినానని ఈరోజు నీకు మళ్ళీ దమ్ముందే చెప్పగలవా? వాళ్ళు పక్కన పెట్టుకొని నిన్ను మాట్లాడుతుంటే నీ బుద్ధి ఏమైంది? ఆ రోజు ఫైట్ చేసింది గన్మెనా మీరా? ఆ రోజు ఫైట్ చేసింది గన్మెన్ అనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. అయినా సతీష్ రెడ్డి గారే ఫైట్ చేశారని చెప్తాంటే మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు ఏదంటే అది మాట్లాడుతుంటే కూడా దానికి మీరు వంత వాడుతూ ఉండడం ఇది చాలా దారుణమైన విషయం. అయినా జరిగింది. ఎక్కడైనా ఒకటి అలా ఇట్లాంటివి జరుగుతుంటాయి. దాని ఎవరు మేము కూడా ప్రోత్సహించడం లేదు. మీ గవర్నమెంట్ ఎట్టుండేది, అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎట్టుండేది. ఇన్సిడెంట్ జరిగిన 10 గంటల్లోనే ముద్దాయిని అరెస్ట్ చేశారు. వాళ్ళని మీరే అంటున్నారు వాళ్ళని కొట్టారని, కానీ పోలీసులు 307 సెక్షన్ వేశారు. మేము ఎక్కడా కూడా పోలీసు వాళ్ళతో మేము ఇంటర్ఫియర్ కాలే. పోలీసు చట్టాల గురించి మేము ఇంటర్ఫియర్ కాలే. చట్టం మీరు ఏ ప్రకారంగా ఉంటే ఆ ప్రకారంగా పోడన్నా తప్పకుండా ముద్దాయిలను ఆ తర్వాత ముద్దాయిలను కూడా వాళ్ళు సరెండర్ చేసుకున్నారు. పోలీసు వాళ్ళు అంతా ఇన్సిడెంట్ జరిగిన 10 గంటల్లోనే సెక్షన్ కూడా 307 సెక్షన్ వేశారు. తర్వాత వాళ్ళని కోర్టుకు పంపించడం కూడా జరిగింది. అదే మీ హయాంలో జరిగితే సింపుల్గా 324 326 పెట్టి స్టేషన్ పేరు ఇచ్చి పంపించేవాళ్ళు. కాబట్టి శాంతిగా ఆ తర్వాత అహింసా మార్గాల గురించి వాటి గురించి తర్వాత వీళ్ళు చెప్తే వినేంత ఇదేం కాదు. తప్పకుండా పులివెందుల్లో శాంతి భద్రతలు కానీ మామూలు కామన్ మ్యాన్ ప్రజల జోలికి కానీ ఎవరు పోయినా కూడా తర్వాత పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇట్లాంటి చౌకబారు విమర్శలు చేయకుండా మాకు తెలుసు ప్రభుత్వం వచ్చింది, మాకు మీరు ఏం చేయాలనో కూడా నేను అది అండి ఇది అని అవన్నీ ఏదైతే పాడా నిధులతో కానీ ఇంకోటి కానీ పులివెందులను అస్తవ్యస్తం చేసి ఇదంతా ఇన్కంప్లీట్ చేసినారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి తర్వాత మీరు చేసింది కాదు అభివృద్ధి, మేము ఈ నుంచి చేసి చూపిస్తామని కూడా మేము చెప్తాం. దయచేసి ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగితే దానికి మీరు పెద్దగా ఆ సంఘటన చంద్రబాబు నాయుడు గారికి కూర్చి ఏదో లబ్ధి పొందాలనుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ జరిగిన సంఘటనకు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సంబంధం ఉందా? అదే పులివెందులో జరిగిన 2 ఆ పిల్లల మర్డర్లకు నీకు సంబంధం ఉంది. కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోండి. అభివృద్ధి అంటే ఏంటో కూడా మేము చేసి చూపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.